సిక్స్త్ క్లాస్లోని 9th లెసన్ అండి. చీమల బారు. ఎవరు రాశారండి? పుట్టపల్లి రామారావు. 1917 to 2001 అండి. 1917 నుంచి 2001 అండి. చీమల బారు పుట్టపల్లి రామారావు. ఓకేనండి. ఇతివృత్తము వ్యక్తిత్వ వికాసం అండి. చీమ తన వ్యక్తిత్వ వికాసం గురించి చెప్తుందని ఇట్లా గుర్తుంచుకోండి. ఓకేనా. ప్రక్రియ వచన కవిత అండి. ఓకేనా. వచన కవిత అయితే ఫ్రీ వర్స్ అండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామండి? ఫ్రీ వర్స్. ఓకేనా. గేయ కవిత, వచన కవిత, గేయ కవిత సాహిత్య ప్రక్రియలోనిదండి. ఇది వచన కవిత సాహిత్య ప్రక్రియలోనిది. అంటే గేయ కవిత అంటే ఏంటండి? గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితని గేయ కవిత అంటామండి. ఓకేనా. పుట్టపల్లి రామారావు రచించినటువంటి ఆత్మ నివేదన అనే కవితా సంపుటలోనిది. ఓకేనా అండి. ఇది మనకి కవితా సంపుటి అని ఎట్లా గుర్తుకు రావాలండి? ఇక్కడ తా ఉంది, ఇక్కడ తా ఉంది కాబట్టి ఆత్మ వేదన అనే కవితా సంపుటిలోనిది. ఓకేనండి. మళ్ళీ ఆత్మవేదన అని మీకు ఎలా గుర్తుకు రావాలి? చీమలు తన సొంతంగా వర్క్ చేసుకుంటా కాబట్టి తన ఆత్మ వేదన అని గుర్తుంచుకోండి. ఓకేనా. అయితే ఈయన జన్మించిన జిల్లా వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామం. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామం. ఈయన రచించిన కవితా సంపుటాలు ఏవంటే ఆత్మవేదన చేసుకుంటే మెరుపులండి. ఆకాశంకి వెళ్ళిపోతాం. ఇంకా మెరుపులు వస్తాయి. మెరుపులు వచ్చినాయి అంటే చుక్కలు కదండి. ఇది రిలేటెడ్ ఉంది చూడండి. కవితా సంపుటలు. కవిత ఆత్మవేదన చేసుకుంటుంది. ఆత్మవివేదంతో మెరుపులు అయిపోతాయి. మెరుపుల తర్వాత చుక్కలు అయిపోతాయి. ఓకేనండి. ఇవన్నీ రిలేటెడ్ విత్ స్కై. అందుకని ఇవి తొందరగా గుర్తుంచుకోవడానికి ఆస్కారం ఉండొచ్చు. తర్వాత ఈయన రచించినటువంటి రచనలండి. ఏం రచనలు? మహత్కాంక్ష, జీవిత కండికలు, పగ. ఓకేనండి. రచనలు ఎట్లా గుర్తుంచుకోవచ్చు? ఆకాంక్ష, మహత్కాంక్ష. ఓకేనా. ఆంక్ష అంటే కోరికలు ఎక్కడ ఉంటాయండి? జీవితంలో ఉంటాయండి. జీవితం అనేది మనకొక కండికల్లాగా కనిపిస్తుంది మనకి ఎప్పుడు కూడా కదండి. బాల్యంలో ఒకటి, యవ్వనంలో ఒకటి, ఇట్లా కండికల్లాగా ఉంటుంది అన్నట్టు జీవితం. కండికలు. తర్వాత పగ అండి. జీవితంలో మనము ఆ కోరికతోని ఎదుగుతున్నాము, మన కోరిక నెరవేరింది, ఎదుగుతున్నామని అంటే ఇతరులకు మన మీద పగ ఉంటుంది కదండి. అట్లా. ఓకేనా. మహత్కాంక్ష, జీవితం, కండికలు, పగ ఇవన్నీ రచనలండి. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు కవితా సంపుటాలండి. ఓకేనా. అయితే పుట్టపల్లి రామారావు జైలు కథల సంపుటి బాగా అభివృద్ధి చెందిందండి. ఈయన జైలు కథల సంపుటి అండి. ఇది జైలు లోపల కథలు రాస్తాడండి. చాలా ఎక్కువ సమయం ఉంటాయి కదా వాళ్ళకి, అందుకని కథలు రాస్తారండి. అది బాగా ప్రసిద్ధి చెందింది కథల సంపుటి. దేశమునందు భక్తి అండి. ఇది మనకు తెలుసు అండి. సప్తమి తత్పురుష సమాసం. తెల్లనైన చొక్కా ఇది విశేషణ. లక్ష్మి యొక్క పతి షష్ఠి తత్పురుష. గురువు కొరకు దక్షిణ అంటే చతుర్థి. ఓకేనా అండి. కూరలు మరియు కాయలు ద్వంద్వ. 10 అను సంఖ్య వస్తే ద్విగు సమాసం వస్తుంది కదండి. నెక్స్ట్ అర్థవంతమైన 2 పదముల వల్ల కొత్త పదం ఏర్పడుతుంది. దాన్ని సమాసం అని అంటామండి. 2 పదాలు అర్థవంతంగా ఉండి కొత్త పదం ఏర్పడుతుంది, దాన్ని సమాసం అంటాం. ఫస్ట్ దాన్ని పూర్వ, సెకండ్ దాన్ని పర. 2 అంతకంటే ఎక్కువ కానీ నామవాచకాలు ఒక మాటగా ఏర్పడితే దాన్ని ద్వంద్వ సమాసం అని అంటాము. ఓకేనండి. నెక్స్ట్ గాంధీ ఉందండి. గాంధీ 4-5వ తరగతిలో నెలకు ₹4 ఆయనకి స్కాలర్షిప్ వచ్చేదండి. తర్వాత ₹10 విద్యార్థి వేతనం అని ఇట్లా పొందేవాడండి. సౌరాష్ట్ర ప్రాంతంలో ఫస్ట్ వచ్చిన వారికి విద్యార్థి వేతనాలు ఇస్తారండి. ఎక్కడ? సౌరాష్ట్ర ప్రాంతంలో. వ్యాహాలికి అర్థం ఏంటండి? వ్యాహాలి అంటే పని అండి. వ్యాహాలి అంటే పని. ఇంకా దస్తూరి అంటే చేతి వ్రాత. అక్షరాలు దిద్దించుటకు ముందు చిత్రలేఖనం అని నేర్పాలండి పిల్లలకి. తర్వాత గాంధీ గారి ఆత్మకథ సత్యశోధన అండి. గాంధీ గారి యొక్క ఆత్మకథ ఏంటంటే సత్యశోధన.